సో మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాను. మరి ఒకవైపు ఏమో 6 గ్యారెంటీలు కంప్లీట్ కాకుండా వాటిని డైవర్ట్ చేసే కార్యక్రమమే ఈ హైడ్రా అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఇదేమో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మీద పడుతున్నారు. నేను అన్నట్టు రిచ్ ఆర్ నియో రిచ్, కామన్ మ్యాన్ జరిగితే పోలిట్లేదా? సో దానివల్ల ఇంపాక్ట్ ఎంటైర్ కామన్ మ్యాన్ కూడా కొంతమంది ప్రాబ్లం పడుతున్నారు. ఎందుకంటే అపార్ట్మెంట్లు కొన్నోళ్ళు అక్రమ కట్టడాలు అపార్ట్మెంట్ అది ఇంకా కొట్టలే కదండి. కొట్టారంటే అంటున్నా, వాళ్ళకి టైం ఇస్తారు, రెగ్యులైజ్ చేస్తారు, ఏదో చేస్తారు, దానికి టార్గెట్ లేదు. ఇది కూడా కొట్టాలంటే 20 ఏళ్ళు సరిపోవు అంతే. కాబట్టి ముందు ఈ టార్గెట్ కింద వాళ్ళు అసలు బడాబాబులు ఫామ్ హౌస్ తీసే చాలు. ఈ తర్వాత ఏది కొత్తది రాదు, అట్లే ఉండిపోతుంది, స్టెబిలైజ్ అయిపోద్ది హైదరాబాద్. ఇంకొకటి మీరు అన్నదానికి నేను ఏమంటానంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కింద చేస్తారు నా ఉద్దేశంలో. ఇదే మధ్యలో ఆపేటువంటి కార్యక్రమం కాదు. ఇక మీరన్నా 6 హామీలు ఉన్నాయి. 6 హామీల సబ్జెక్ట్కు హైడ్రాకి ఏమైనా లింక్ ఉందా? లేదు. దాన్ని డైవర్ట్ చేయడం కోసం వీళ్ళు డైవర్ట్ అడుగుకుంటాడు అంటున్నా, ఇంటికి లింక్ లేదు. ఎందుకంటే రుణమాఫీ మీద చాలా విమర్శలు వచ్చాయి. అదే మీరు ఆ రేపు పొద్దున ఈ 6 హామీలు ఇవ్వకుండా లోకల్ బాడీ అయిపోతాడు, ఓటేస్తాడా? మాకు హైదరాబాద్ బ్రహ్మాండ బిల్డింగ్ కొట్టింది కాబట్టి నీకు వేస్తున్నా అంటాడా? మాకేడు. సో 6 హామీలను కూడా మేము ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చే లోపల ఇంప్లిమెంట్ చేయాల్సిందే. దానికి మేము కట్టుబడి ఉన్నాము. ఎట్లయితే రైతు రుణమాఫీ పడేసామో అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఇంక్లూడింగ్ 2 lakhs అండ్ ఎబో కూడా వడ్డీ కనుక నువ్వు కట్టేస్తే 5 కట్టేస్తే ఇచ్చేస్తాం అని కూడా అన్నారు. అదంతా ఇంప్లిమెంట్ అయిపోద్ది. మీకు అక్కడ సెక్షన్ ఆఫ్ ఫార్మర్స్లో ప్రాబ్లం లేదు. కానీ మీరు అన్నట్టు నిరుద్యోగ వృత్తి కావచ్చు, మహిళలకు సంబంధించినటువంటి అమౌంట్స్ కావచ్చు, ఇవి మాకు ఇబ్బంది కలిగిస్తాయి. దాని ఫోకస్ వేరు, దాని కార్యాచరణ వేరు. ప్రభుత్వం అనేది ఒక మ్యాసివ్ స్ట్రక్చర్ అండి. ఈరోజు మనం మాట్లాడుతుంటే ఒక హాస్పిటల్ పనిచేస్తుంటుంది, ఎక్కడో యాక్సిడెంట్ అయింది, హెలికాప్టర్ తీసుకొచ్చి ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేస్తుంది. ఎడ్యుకేషన్లో సంబంధించి ఉంటుంది, వరదలు వస్తున్నాయి, ఆఫీసర్లు, కలెక్టర్లు, మంత్రులు అక్కడ తిరుగుతున్నారు బోట్లు వేసుకొని. సో ఇవి ఆగవు. అంటే ఈ యాక్టివిటీ ఒకదానికోటి సంబంధం లేదు. అదే ప్రభుత్వం ఏదో హైడ్రా పని చేస్తుంది కాబట్టి అందరూ భజన చేసుకుంటూ సెక్రటరియట్లో మంత్రులు కూర్చోరు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఎవరిది వాడిది, హైడ్రా పని హైడ్రాదే, అమీమా పని అమీదే. సో అట్లా ప్రభుత్వం అదే ప్రభుత్వం. సో అందువల్ల ప్రభుత్వ ఇతర కార్యకలాపాలు స్తంభించలేదు. మేము ఖచ్చితంగా 6 హామీలకు కావాల్సిన నిధులు సమీకరించుకుంటున్నాము. ఇవన్నింటిని ఒక రివ్యూ చేసుకొని మళ్ళీ సమకూర్చుకొని అది కూడా మేము కంప్లీట్ చేస్తేనే ప్రజలు తెరిపోగలుగుతాం. లేదా మీరు చెప్పినా నేను అడిగినా ఒకటి ఏడాయన, మీరు చెప్పింది కరెక్ట్ ఏడేమా ఎందుకు వేస్తాడు, దీనికి హైడ్రాకి ఏం సంబంధం? సో ఆ సంగతి మాకు తెలుసు. సో హైడ్రా లోకల్ బాడీ ఎలక్షన్స్ పెద్దగా ఉపయోగపడదు అంటారా? సిటీలో ఉపయోగపడదు. సిటీలో ఒక్కసారి స్కేర్ అయ్యి మొన్న టీవీ ఛానల్ చూసా, సర్వే చేస్తున్నారు. అపోజిషన్ వాడు అవునని, వాడు కాదని, వాడు ఏమని, వాడు వద్దని అంటుంటే మీ అభిప్రాయం మైకి పెట్టాడు. వాళ్ళు తీసుకునేటప్పుడు 99% పీపుల్ సైడ్ ఇట్స్ ఎ గుడ్ థింగ్. మెచ్చుకుంటున్నారు, బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఊరికే అంటారా, రేపొద్దున మాకు దాని లాభం సిటీలో వస్తుంది. ఓకే, దాని ఫలాలు అయితే కంపల్సరీ అనుభవిస్తారు. వస్తాయి. ఓకే, ఇది గతంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ఎవడేడు బీఆర్ఎస్కి, బీజేపీ భారీ సీట్లు తెచ్చుకున్నారు ఆ రోజు. అవన్నీ మాకు డైవర్ట్ అవుతాయి. ఓకే, సిటీ వరకు మాకు మున్సిపాలిటీ గ్యారెంటీ, కార్పొరేషన్. ఓకే, ఎన్ని రావచ్చు సార్ మీ లెక్క ప్రకారం? మాదే దాని ఏమంటారు, మన మేయర్ మీదే. మేయర్ మాదే, క్వశ్చనే లేదు. బీజేపీ వాష్అవుట్ 0. బీజేపీకి కొంచెం ఆదరణ ఎక్కువ పెరుగుతున్నట్టు అనిపిస్తా ఉంది దిలీప్ గారు. పెరిగింది కదా, 8 మంది ఎమ్మెల్యేలతో మీకు 8 ఎంపీ ఎట్లు వస్తాయి? అప్పటికే మద్దతు లేకపోతే డిఫరెన్స్ వచ్చింది. అప్పటికే కొంత మీరు అన్నట్టు అప్పటికి ఇంకా కొన్ని హామీలు ఇంప్లిమెంట్ కాకపోవడం, తర్వాత బీఆర్ఎస్ 0 కావడం. ఆ బీఆర్ఎస్ 35% ఓట్ బ్యాంక్ ఉన్న బీఆర్ఎస్ దారుడికి పడిపోయి 5%, 6% పడిపోయింది. ఆ ఓట్లు ఎటుపోయినాయి? వాళ్ళు అయితే మాకేయాలి, మాకేయకపోతే బీజేపీకి వేయాలి. చాలామంది బీజేపీకి వేశారు. ఎందుకంటే అసెంబ్లీ అండ్ పార్లమెంట్ని వేరే రకంగా చూస్తారు. ఓటర్ ఎవడు ఎంత తెలియవాడంటే ఎమ్మెల్యే ఓటు మీకేస్తాడు, ఎంపీ ఓటు ఇంకోటికి వేస్తాడు తీసుకుపోయి. అంటే వేస్ట్ చేయదలుచుకోడు ఆయన. ఎందుకంటే ఎట్లా వీళ్ళు రారు, ఎందుకు వచ్చి కూడా ఆయనకి వేస్తే ఇంకోసారి వస్తాడు అనుకోండి. నిజానికి అంత రిజల్ట్ వస్తుంది మేము కూడా అనుకోలేదు. ఇది 240 ఇంకో 10-20 వస్తే బీజేపీ 240 నుంచి తగ్గింది అనుకోండి, 200 దగ్గర అయిపోయి 30 తగ్గితే అవుట్ బీజేపీ. ఇండియా వచ్చేది కూటమి. అది మేము కొంత రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, ఎందుకో కొన్ని చోట్ల మాకు అనుకున్న స్థాయిలో దానికి కాలేదు. ఏమంటారు, మేనేజ్మెంట్ కాలే, పోల్ మేనేజ్మెంట్ కాలే, దానివల్ల నష్టపోయారు.